హాయ్ అండి, నేను ఉషా. ఈరోజు పాలకూరతో పచ్చడి చేస్తున్నాండి. ఇవి 3 కట్టల పాలకూర. ఇవి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. పాలకూర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిందండి. దీంతో 1.5 ఆయిల్ వేస్తున్నా. ఎందుకంటే మనం మళ్ళీ పోపు పెట్టుకుంటాం కదా పచ్చట్లో. ఆయిల్ హీట్ ఎక్కిందండి. 10-12 ఎండుమిర్చీలు యాడ్ చేసుకుంటున్నా. ఎండుమిర్చి వేగిందండి, తీసేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది అదే ఆయిల్లో పోపు గింజలు వేసుకుందామండి. కొద్దిగా మెంతులు, ఎల్లిపాయలు ఒక 5, కొద్దిగా పసుపు. ఇదే ఆయిల్లో పాలకూర వేసుకున్నామండి. ఇప్పుడు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం ఇట్లా కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా పోయేదాకా మనకు. ఆకు వేగిందండి, ఇలా దగ్గరికి రావాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారిద్దామంటే కొంచెం సేపు. ఎండుమిర్చి పోపు గింజలు మిక్సీలో వేసుకున్నాండి. దానికి మనం తగినంత సాల్ట్, నానబెట్టుకున్న చింతపండు అండి కొద్దిగా. ముందు ఇవి గ్రైండ్ చేసుకొని మనం ఆకు చల్లారిన తర్వాత దాన్ని వేసుకుందామండి. పచ్చడి రెడీ అయిపోతుంది. గ్రైండ్ చేసిన పచ్చడిలోకి పోపు రెడీ అయిందండి. పోపు వేసుకుంటున్నా. పాలకూర పచ్చడి రెడీ అయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.